హాయ్! ఈరోజు మనం ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. మనందరి జీవితంలో ఆత్మవిశ్వాసమనేది కొన్నిసార్లు మనల్ని ముందుకు నడిపిస్తుంది, కొన్నిసార్లు వెనక్కి లాగుతుంది. మరి ఆ ఆత్మవిశ్వాసం యొక్క నిజమైన శక్తి ఏంటో చెప్పే ఒక చిన్న స్ఫూర్తిదాయకమైన కథలు చూద్దాం. పదండి మొదలుపెడదాం. నేను చెయ్యలేను. ఈ ఒక్క చిన్న ఆలోచన ఎంత పవర్ఫుల్ కదా! చాలాసార్లు ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందే మనల్ని ఆపేస్తుంది. ఈ అనుభవం మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. మనమిప్పుడు చెప్పుకోబోయే కథ కూడా సరిగ్గా ఈ అంతర్మదనంతోనే మొదలవుతుంది. సరే, కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం పేరు ఒక చిన్న భయం. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు, ప్రతి హీరోకి ఒక ఛాలెంజ్ ఉంటుంది. మన కథలో హీరో ఛాలెంజ్ బయట ప్రపంచంతో కాదు, తన లోపల ఉన్న ఒక చిన్న భయంతో. ఎవరా అబ్బాయి, ఏంటా భయం? చూద్దాం. మన హీరో పేరు ప్రణవిత్. ఒక చిన్న పల్లెటూరి అబ్బాయి. చాలా చురుకైనవాడు, తెలివైనవాడు కూడా. పైకి అంతా బాగానే ఉన్నా తన మనసు లోకల మాత్రం రోజూ ఒక యుద్ధం జరుగుతూ ఉండేది. ఇక్కడ ప్రణవిత్ పరిస్థితి చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ఒక పక్కేమో అంత తెలివి చురుకుదనం, మరో పక్కేమో ఆత్మవిశ్వాసం అస్సల్లేదు. తను చెయ్యగలడు, కాని నేను చెయ్యలేను అనే ఒకే ఒక ఆలోచన అతన్ని వెనక్కి లాగేస్తూ ఉండేది. ఇలాంటి టైంలోనే కథలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. వాళ్ల స్కూల్లో ఒక సైన్స్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ పెట్టారు. ఈ ఒక్క ప్రకటన ప్రణవ్ జీవితంలో ఒక పెద్ద ఛాలెంజ్గా నిలిచింది. పోటీ గురించి వినగానే ప్రణవిత్ మనసులో వచ్చిన మొదటి ఆలోచన ఏంటో తెలుసా? మిగతా వాళ్లంతా బాగా చేస్తారు, నేను మాత్రం చేయలేను. చూడండి, భయం అంటే ఇదే. అసలు ప్రయత్నించకముందే ఓడిపోయినట్టు ఫీలవ్వడం. ఇక కథ రెండో భాగానికొస్తే అమ్మ చెప్పిన మాట. ఏ కథలోనైనా మన హీరోకి దారి చూపించడానికొకరు వస్తారు కదా. ప్రణవిత్ లైఫ్లో ఆ రోల్ వాళ్ల అమ్మ తీసుకుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న మాట అతని జీవితాన్నే మార్చేసింది. కొడుకు ముఖంలో ఆ దిగులు చూసి అమ్మకి అర్థమైపోయింది. వెంటనే ప్రేమగా దగ్గరకు పిలిచి, ఏమైంది నాన్నా అని అడిగింది. అంతే, ప్రణవిత్ తన మనసులో ఉన్న భయాన్నంతా చెప్పేశాడు. అప్పుడు వాళ్ల అమ్మ చెప్పిన ఆ మాటలు చూడండి. చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. గెలవడం ముఖ్యం కాదు, నేర్చుకోవడమే ముఖ్యం. నువ్వు ప్రయత్నించు, చాలు, తప్పకుండా సాధిస్తావు. ఆమె గెలవమని చెప్పలేదు, జస్ట్ ప్రయత్నించమంది. ఆ ఒక్క మాట అదే అతని ఆలోచన విధానాన్ని మార్చేసింది. సరే, ఇప్పుడు మూడో భాగానికి వెళ్దాం. ప్రయత్నం, వైఫల్యం. అమ్మ మాటలతో ఇన్స్పైర్ అయిపోయి ప్రణవిత్ పని మొదలుపెట్టాడు. కాని అనుకున్న వెంటనే సక్సెస్ రాదు కదా. ఈ జర్నీలో తనెంత కష్టపడ్డాడో, ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడో చూద్దాం. అమ్మ మాటలు వినగానే ప్రణవిత్కి ఒక కొత్త ధైర్యం వచ్చింది. వెంటనే ప్రాజెక్ట్ ఏం చేయాలో డిసైడ్ అయిపోయాడు. గాలి నుంచి కరెంటు తయారు చేసే ఒక చిన్న మోడల్ చెయ్యాలి అనుకున్నాడు. ఇది తను తీసుకున్న ఫస్ట్ స్టెప్. ఇక చూడాలి అతని కష్టం. పుస్తకాలు తిరగేశాడు, యూట్యూబ్ వీడియోలు చూశాడు, రాత్రింబవళ్లు కష్టపడి ఆ మోడల్ తయారు చేశాడు. అంతా అయిపోయింది. ఆన్ చేస్తే అది పనిచేయలేదు. మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్. ఇంకేముంది, తన ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఆ ఫెయిల్యూర్తో ప్రణవిత్ పూర్తిగా డల్లైపోయాడు. మళ్ళీ అదే పాత ఆలోచన, నేను చేయలేను అని. కానీ సరిగ్గా అదే టైంలో వాళ్లమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ మాటలే అతనికి మళ్లీ దారి చూపించాయి. అవును కదా, గెలవటం కాదు, ప్రయత్నించడమే ముఖ్యం అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నం ఆపకూడదు అని గట్టిగా డిసైడయ్యాడు. ఈ ఒక్క నిర్ణయమే అతన్ని మళ్లీ పనివైపు నడిపించింది. ఇక నాలుగో భాగం, భయాన్ని గెలవడం. ఇప్పుడు మనం కథలో అసలైన క్లైమాక్స్కి వచ్చేశాం. ప్రణవిత్ పట్టుదల ఏమైంది? తన భయాన్ని జయించాడా? తెలుసుకుందాం. అతను అక్కడితో ఆగిపోలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో కనుక్కొని దాన్ని సరిచేసి మళ్లీ ట్రై చేశాడు. ఫైనల్గా అతని మోడల్ పర్ఫెక్ట్గా పనిచేసింది. ఆ క్షణం అతని ఫేస్లో ఆనందం చూడాలి, దాని మాటల్లో చెప్పలేం. నెక్స్ట్ డే ఆ ప్రాజెక్ట్ని స్కూల్కి తీసుకెళ్లాడు. వాళ్ల టీచర్స్ అందరూ చూసి అతని హార్డ్ వర్క్ని చాలా మెచ్చుకున్నారు. ఆ పొగడతలు వింటుంటే అతనికి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక చివరి భాగం, అస్సలైన విజయం. సరే, ప్రణవిత్ కాంపిటీషన్లో గెలిచాడా? ప్రైజొచ్చిందా? ఇవన్నీ ఒకవైపైతే ఈ కథ మనకు చెప్పే అసలు నీతి ఇంకోవైపు. ఆ నిజమైన గెలుపేంటో చూద్దాం.
రిజల్ట్స్ డే వచ్చింది. అందరూ చాలా టెన్షన్గా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రణవిత్కి ఫస్ట్ ప్రైజ్ రాలేదు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ అసలు కథ ఇక్కడే ఉంది. ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా జడ్జెస్ అతని హార్డ్ వర్క్ని, పట్టుదలని గుర్తించారు. అందుకే అతనికి ఒక స్పెషల్ మెన్షన్ అవార్డిచ్చారు. కొన్నిసార్లు ఫస్ట్ ప్రైజ్ కన్నా ఇలాంటి గుర్తింపు చాలా విలువైంది. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రణవిత్ సాధించిన నిజమైన విజయం ఆ అవార్డు కాదు. అతని అసలైన గెలుపు తన లోపలున్న నేను చెయ్యలేను అనే భయంపై గెలవడం. ఈ ఒక్క ఎక్స్పీరియన్స్తో ప్రణవిత్లో ఎంత మార్పొచ్చిందంటే, పోటీకి ముందు నేను చెయ్యలేను అని భయపడిన అదే అబ్బాయి ఇప్పుడు నేను ఏదైనా చేయగలను అనే నమ్మకంతో ఉన్నాడు. దీన్నే కదా నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఈ కథ మనకు ఇచ్చే మెసేజ్ ఒక్కటే: మనమీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం. మనం చేసే ఏ ప్రయత్నం కూడా వేస్ట్ కాదు. అది సక్సెస్ ఇవ్వకపోయినా ఒక మంచి అనుభవాన్ని, అంతకు మించిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. మరి నేను చెయ్యలేను అని వదిలేసిన పనిని ఒక్కసారి ప్రయత్నించి చూస్తే ఎలా ఉంటుంది?